గైస్ బిర్యానీ ఆహా కరాటీ మూవ్స్ చూపిస్తా మమ్మీ. కరాటీ మూవ్స్ చూపిస్తా కావాలంటే. థాంక్యూ మమ్మీ సో మచ్. ఐ లవ్ యు మమ్మీ. ఈరోజు నేను నా చిన్నోడు మ్యాచింగ్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా అయాన్ బర్త్డే అని. అయాన్ బర్త్డేకి ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. అయాన్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడు. ఆ గిఫ్ట్ వాళ్ళ మావయ్య అయితే పంపించారు. వాళ్ళ మామీ దగ్గర నుంచి వచ్చింది ఆ గిఫ్ట్. సో కొంచెం లేట్ అయింది ఆన్లైన్ ఆర్డర్ బట్టి. ఆ గిఫ్ట్ తనకు సర్ప్రైజ్ అని చెప్పి తనకి ఇంకా తెలీదు. తనకి మేము ఎవరూ చెప్పలేదన్నమాట ఈ గిఫ్ట్ వస్తుందని. ఇందాకలే ఆ గిఫ్ట్ రిసీవ్ అయ్యింది. ఇప్పుడు మనం చూద్దాము, మనం అయాన్కి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాము, వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అండ్ ఆ గిఫ్ట్ ఏంటి. ఇన్ఫ్యాక్ట్ గైస్ ఒక మాట చెప్పనా, నీకు నాకు మనందరికీ కూడా మన చిన్నప్పుడు అలాంటి గిఫ్ట్ ఎవరైనా ఇస్తే బాగుండు అని మనం చాలా అనుకున్నాము. లిటరల్లీ గైస్ చెప్తున్నాను, చిన్నప్పుడు మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన పిల్లలకి మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. అప్పుడు మనం ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాం. కానీ సో నేను ఈ రూమ్లో ఉన్నాను. అయాన్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఆ రూమ్లో ఎగ్జామ్ అంటున్నానండి, ఆ రూమ్లో హోంవర్క్స్ రాసుకుంటున్నాడు అనమాట. సో పదండి అయాన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అయాన్ ఎక్కడ చూసేస్తాడా అని చెప్పి ఇక్కడ దాచాను. బికాస్ కింద ఎక్కడైనా పెట్టినా కూడా పిల్లలకి వెంటనే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దాచాను. గిఫ్ట్ ఏంటంటే వీడియో గేమ్. మా చిన్నోడైతే పడుకుంటున్నాడు. గైస్ ఆ బట్టలు 4 days నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు మడత పెడతానా అని. చూడండి ఫ్యాన్ అన్నీ వదిలేసి ఆ రూమ్లో ఉన్నాడు. గైస్ ముందైతే ఈ గిఫ్ట్ అయితే చూపించొద్దు, మనము జస్ట్ వాడు ఏం చేస్తున్నాడో చూసొద్దాం. హాయ్ అయాన్, వ్లాగ్ చేస్తున్నా. ఏముంది, నువ్వు ఎలా ఉన్నావు, ఏం చదువుతున్నావు అని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. అసలు చదువుతున్నాడా, కొత్త స్కూల్ ఎలా ఉంది, హోంవర్క్స్ డైలీ చేస్తున్నాడా అని అడుగుతున్నారు. మరి చెప్పు, కొత్త స్కూల్ ఎలా ఉంది? బాగుంది. ఆ డోర్ క్లోజ్ చేయలేదు. చూడండి గైస్, బట్టలు మార్చుకుంటాడు కానీ డోర్స్ క్లోజ్ చేయడు. మళ్ళీ మనం చేయాలి ఆ పని అంతా కూడా. సో కొత్త స్కూల్ ఎలా ఉంది? ఎందుకంత సాడ్గా ఉన్నావు? నిద్ర వస్తుందా? సరే, నీ నిద్రపోయే ఒక మంచి మాట చెప్పనా? సర్లే, నిద్ర వస్తున్నాగా, పడుకో. పడుకొని పో, నిద్ర వస్తుందని అన్నావు కదా. గైస్ నిద్ర వస్తుంది అన్నాడు కదా, మరి పడుకునిద్దాం. ఎందుకు చెప్పాలి చెప్పండి? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఇంకా హ్యాపీగా అయిపోతా, కొంచెం బాగా చెప్పు. నీకు ఒక సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ఉంది. ఏంటో కొంచెం చెప్పవా? ఏంటో సర్ప్రైజ్ గిఫ్ట్ అంటున్నావు. చెప్పాలంటే నువ్వు హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసేయాలి. చేసేస్తావా? చేసేయి. ప్లాంక్ ఏది? ఎప్పుడు రాస్తున్నప్పుడు ప్లాంక్ మీద పెట్టుకొని రాయాలని చెప్పానా? స్కూల్ బ్యాగ్ ఎక్కడ ఉంది? అది కూడా కనపడట్లే. నీ స్కూల్ బ్యాగ్ నీ దగ్గర ఉంటుంది. ఇదిగో ప్లాంక్. ఇప్పుడు కంప్లీట్ చేయి. ఫాస్ట్గా ఫినిష్ చేస్తే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నా నీ ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ నో గేమింగ్ సెటప్. యు ఆర్ నాట్ గ్రోన్ టు గేమింగ్ సెటప్. ఓకే, యు ఆర్ స్టిల్ స్మాల్ కిడ్. అలాంటిది. అలా గేమ్ది కాదు, తినే ఐటెం. గైస్ తినే ఐటమే కదా. నీకు ఇష్టమైన బిర్యానీ. బిర్యానీ వద్దా? నీకు ఇష్టం కదా. బిర్యానీ నీ బర్త్డే గిఫ్ట్. మీ డాడీ బిర్యానీ ఇచ్చారు మరి గిఫ్ట్. గైస్ బర్త్డే గిఫ్ట్గా బిర్యానీ ఇస్తున్నాను నేను. ఓకేనా? నా మమ్మీ అబద్ధాలు చెప్తుంది. డాడీ ఖాళీగా బిర్యానీ తెస్తారు. నా ఫేవరెట్ బిర్యానీ కాదు, ఒక్కొక్కసారి తింటాను నా మూడ్ వచ్చిందంటే. ఇప్పుడు నువ్వు సాడ్గా ఉన్నావు కదా, నీ మూడ్ బాగా చేయడానికి బిర్యానీ నువ్వు రాసుకుంటే. నా సిస్టర్ అమ్మాయి వస్తుంది, దానికోసం బిర్యానీ తెచ్చారు మా డాడీ. అమైరా ఎప్పుడో ఎల్లుండి వస్తుంది గైస్. ఎల్లుండి వచ్చేదానికి ఇప్పుడు ఎందుకు బిర్యానీ చేస్తాను? నువ్వు హోంవర్క్ చేసేస్తే బిర్యానీ తిందాం తొందరగా. గైస్ వాడికి ఎలాగో బిర్యానీ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో అందుకే నేను బిర్యానీ కూడా ఆర్డర్ చేసేసాను. నా డేరింగ్నెస్ చూడండి. వాడి మీద ఒక ప్రాంక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను కదా. బిర్యానీ ఎలాగో డిన్నర్ కోసం
బయటికి వెళ్దాం అనుకున్నాము. సో అందుకే బిర్యానీ ఆర్డర్ చేశా. నిజంగానే మనం ప్రాంక్ చేద్దాం వాడికి. బిర్యానీ నిజంగా సర్ప్రైజ్ బిర్యానీ అని చెప్దాము, కాసేపు ఏడిపిద్దాము. ఆహా. సో గైస్ అయాన్ని పిలిచేద్దాం ఇప్పుడు. ప్రాంక్ మామూలుగా ఉండకూడదు. అయాన్ 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 హోంవర్క్ చేస్తావా? బాగా యాక్టింగ్ చేస్తుందా? సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే అయాన్. నీ సర్ప్రైజ్ గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే అయాన్. హ్యాపీ బర్త్డే. వద్దు, నాకు ఏదైనా గిఫ్ట్ అంటే తినాల్సింది కాదు, ఆ. ఆడుకోవాల్సింది గేమ్. నాతో ఆడుకో, బిర్యానీ తింటూ మాట్లాడుకుందాము. ఇదే నీ సర్ప్రైజ్ గిఫ్ట్. ఇదిగో కరాటీ మూవ్స్ చూపిస్తా మమ్మీ. కరాటీ మూవ్స్ చూపిస్తా కావాలంటే. కరాటీ మూవ్స్ నీకు వస్తే నాకు కరాటీ మదర్ని నేను. నాకు ఎన్ని మూవ్స్ వచ్చి తెలుసా? దా వచ్చి బోన్ చేదా. ఏంటది? ఇది అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపించా మూవ్ ఏంటో. అమ్మో పడిపోతావు పడిపోతావు. ఫ్యానీ. ఏంటది? చూసేశాడు గైస్. నేను కూడా చూడండి ఈ బిర్యానీ గోల్లో పడిపోయి ఆ గిఫ్ట్ దాయడమే మర్చిపోయాను. చూసేశాడు. ఇలా ఉంటాయి నా పనులు. కానీ ఇది నా గిఫ్ట్ కాదు, మామీ గిఫ్ట్. చెప్పే ఇక్కడ చెప్పేసి. గైస్ నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కానీ మమ్మీ కొనలే, కానీ నా మామ కొన్నారు. అందుకే ఐ లవ్ మై మామ. ఎందుకంటే ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు. చూడండి గైస్, నా మమ్మీ ఏమి ఇవ్వదు, ఒక్కసారి కూడా ఏమి ఇవ్వదు. చూసారా? నేను అసలు ఏమి ఇవ్వనంట, అంతా వాళ్ళ మావయ్య ఇస్తారంట. ఎన్నిసార్లు నన్ను అడిగాడు, నేను కొనలేదంట. మా మామ ఇచ్చారు, అందుకే మా మామ అంటే ఇష్టం అని చెప్తున్నాడు. 200 ఒక చిన్న కీచెన్ నాకు చాలా నచ్చింది. అది ఒకసారి కొనుక్కుంటావా అని చెప్పాను, నేను కొనుక్కున్నా. కానీ నెక్స్ట్ టైం మా మమ్మీ ఫోన్లో బిజీగా ఉంది. అది కూడా ఏంటి, మా మామతో ఫోన్లో కాల్ చేసుకుంటే ఏంటో మాట్లాడుకుంటుంది. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? హ్యాగ్. అప్పుడు 200 నువ్వు కొనుక్కుంటావా అని చెప్పారు. అంత షాకింగ్ లా చెప్పారు. నాకంటే ఎంత బెజార్ వచ్చిందో. ఐస్ క్రీమ్ తినిపించారు కామ్గా చేయాలంటే. గైస్ మా అయ్యాన్ చెప్పింది ఒక్క ముక్కైనా మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లోని వీడికి చెప్పింది వాళ్ళ కమెంట్ చేసిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఇది నా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఐఫోన్ 17 Pro Max ఇస్తారు. వాడు చెప్పింది స్టోరీ ఏదైతే మీకు అర్థమైందో కరెక్ట్గా మీరు గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్తే ఒక మంచి తడాకా ఐఫోన్ 17 Pro Max ఇస్తారు మమ్మీ. ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను చూడండి. అయ్యాన్ ఫ్యాన్ దా నక్కలే రాజా దేరి. మమ్మీ టీవీ కనెక్ట్ చేద్దాం ప్లీజ్ మమ్మీ. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నప్పుడు నాకు PS5తో గేమింగ్ ఛానల్ లాగా పెట్టుకుంటా అని చెప్పాను. కానీ అంత డబ్బులు లేదు కదా అని చెప్పావు కదా, మా మావ ఇచ్చారు కదా. టీవీకైనా కనెక్ట్ చేయమని. చేస్తా టీవీ కనెక్ట్ చేద్దాము. ముందైతే నాకు బాగా ఆకలేసేస్తుంది, బిర్యానీ తినేద్దాం. గైస్ బిర్యానీ, ఆహా గైస్. హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటారు కానీ నిజంగా చెప్తున్నాను గైస్, బిర్యానీ అంటే నెల్లూరు. మన నెల్లూరులో దొరికిన బిర్యానీ ఎక్కడ దొరకదు తెలుసా? ఐరాలోనే బాగుంటుంది, ఎక్కడ దొరకదు. మన నెల్లూరుకి వచ్చి ఆ బిర్యానీ టేస్ట్ చేసి చెప్పండి అన్నమాట. సో గైస్ డిన్నర్ అయిపోయింది, బిర్యానీ తినేసాము. మా చిన్నోడు కూడా లేచాడు. ఈరోజు నేను నా చిన్నోడు మ్యాచింగ్. అయాన్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని. చేసేస్తావా? ఇంకెందుకు లేట్? ఇది గైస్ గేమింగ్ సెటప్ అడిగాడు PS5, కానీ వాళ్ళ మావయ్య వీడియో గేమ్ ఇచ్చాడు. ఈ ఏజ్కి ఇదే చాలు, ఓకేనా? మమ్మీ త్వరగా కనెక్ట్ చేసేస్తావేంటి? టీవీలో GT5 ఆడతా. నాకు కనెక్ట్ చేయడం రాదు నాన్న. అయితే ఇదే ఎందుకు అన్లాక్ చేయమన్నావు? ఇంకేమున్నాయి చూపించు. సేమ్ అలాంటిది ఇంకొకటి. గైస్ ఇది చూసారా? నాకు తెగ నచ్చేసింది. మమ్మీకి ఆడుకోవాలనుకుంటా. ఇది
గైస్ చూడండి, ఇది చూస్తుంటే నాకు ఆడుకోవాలని ఉంది గైస్. నా మమ్మీకి రాదు గైస్. మార్నింగ్ గైస్ ఈ సాంగ్ ఎక్కడదో తెలుసా? ఇది భాష ఎంతో వేలో ఉంటది కదా, అలా ఉంటది కదా. గైస్ చిన్నప్పుడు నాకు ఇలా పట్టుకొని ఆడుకోవాలని చెప్పి ఒక కళ, ఆ కళ కలగానే ఉండిపోయింది. ఇప్పుడు పేరుకి వీడిది గేమే కానీ నేను ఆడుకుంటా. రెండు ఉన్నాయి మేడం, ఏదైనా తీసుకుంటున్నాం. సో ఇప్పుడైతే టీవీలో మనం చూసేద్దాం గైస్, దీని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, సెటప్ ఎలా చేయాలి. గైస్ చాలానే వీడియోస్ వచ్చాయి, ఏదో ఒక వీడియో వేద్దాము. గైస్ మమ్మీ ఏంటో సోది చెప్తుంది కానీ అదే చెప్తుంది. తీ అవన్నీ తీ. ఇది ఇంకా ఏమున్నాయి? అదిగో అలాంటి పెద్ద చిప్ అంట. ఏది? ఇదే కదా? ఫాస్ట్ గా చెయ్యాలి. అది ఇంకో అది ఫాస్ట్గా ఏం చేయాలి? ఆ చిన్నది దానికి ఫిట్ చేయాలంట. ఏది చిన్నది? చిన్నది ఎదురా కాయ దిక్కు జల్దీ. ఇదేనా? ఇదే ఇది ఫిట్ చేశారు ఇక్కడ. ఆఫ్ చేసుకో. ఆన్ ఆఫ్ బటన్. అయ్యో బ్యాటరీస్ ఏవి? మర్చిపోయాం. గైస్ పెద్ద సెటప్ వేసుకొని కూర్చున్నాము, ఏదో సెట్ చేసేసి ఆడేద్దామని. బ్యాటరీస్ లేవు గైస్. అయాన్ ఈ ఏసీ రిమోట్ ఆ ఏసీ రిమోట్లో చిన్న బ్యాటరీస్ అయినా ఇంతకి ఇందులో చిన్న బ్యాటరీ. ఆ రెండు చిన్న బ్యాటరీస్ తెచ్చాయి. బోత్ ద ఏసీ రిమోట్స్ బ్రింగ్ బోత్ ద ఏసీ రిమోట్స్. అమ్మో నా చిన్నోడికి నిద్ర వస్తుంది, నిద్ర. ఫైనల్లీ తెచ్చేస్తాడు గైస్ మా అయ్యాను. లైట్ ఆన్ అయింది. గైస్ మా మమ్మీ టీవీ కనెక్ట్ చేయడానికి వెళ్ళిపోతుంది. చిన్న ప్రాంక్ చేయడం ఏంటి? ఏ మమ్మీ టీవీ పడిపోతుంది. డాడీ తుజే ముझे पैक कर डालते. ఏం చెప్పారు అర్థమైందా గైస్? హిందీలో చెప్పారు కానీ మీరే కమెంట్స్లో చెప్పండి మమ్మీ ఏం చెప్పిందో. Guys, ఇది ఎక్కడ దూర్చాలో నాకైతే తెలియట్లేదు. ఒకటైతే మాత్రం ఇక్కడ ప్లగ్ బాక్స్ దగ్గర పెట్టాలి, ఇంకొకటి ఆ లోపల పెట్టాలి. ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. టీవీ కదుపుతుంటే పడిపోతుంది. గైస్ ఈ లోపల ఇక్కడ కనెక్ట్ చేయాలి కానీ అక్కడ కనెక్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఇది రాదు టీవీ కనెక్ట్ చేయలేమంటే. గైస్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేసినా మాకు ఇది ఎక్కడ దూర్చాలో మాకైతే అర్థం కావట్లేదు. ఎలాగో మా డే ఆఫ్టర్ టుమారో మా అన్నయ్య వచ్చేస్తున్నాడు. సో మా అన్నయ్య ఇంకా పెట్టాల్సిందే ఇది. అప్పుడు ఆడుకుందాం మనం, ఓకేనా? నేను ట్రై చేస్తాను. వద్దమ్మో ఇవి ట్రై చేస్తారంట. సో దట్స్ ఇట్ గైస్, ఇది మా అయ్యానికి సర్ప్రైజ్ గిఫ్ట్. సో నెక్స్ట్ బ్లాగ్లో దీన్ని ఇన్స్టాల్ చేసి గేమ్ ఆడేద్దాం, ఓకేనా? ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్టే కనెక్టెడ్. బై బై గైస్.